ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామాన్యుడికి ఉపయోగపడేలా అంతరిక్ష సాంకేతిక స్పేస్ స్టార్టప్లకు ప్రధాని మోదీ దిశానిర్దేశం. పశ్చిమ బెంగాల్లో నవ వికాస శకం ప్రారంభమవుతుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆశాభావం. ఆగస్టు 23 భారతావనికి అత్యంత చారిత్రాత్మక దినం. జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఇస్రో చైర్మన్ వెల్లడి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డ మహారాష్ట్ర ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ది ద్వంద్వ నీతి అంటూ కూడా ధ్వజం. రాహుల్ గాంధీకి స్మృతి ఇరానీ కౌంటర్. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్. గ్రామ ప్రజలకు రవాణా కష్టాలకు చెక్. ముత్తన్కుళంలో కొత్త బస్సు సర్వీస్ ప్రారంభించిన మంత్రి నిర్మల్ కుమార్. ఆటో కార్మికుల సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి. వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తుంది. కూటమికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్. కాంగ్రెస్ ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు. ప్రాజెక్టులో నీళ్లున్నా రైతులకు ఇవ్వడం లేదని మండిపాటు. రాష్ట్రంలో హిట్లర్ గడాఫీలను మించిన నియంత పాలన. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్ర ఆగ్రహం. పడిక్కల్ గిల్ హాఫ్ సెంచరీలు. నిలకడగా ఆడుతున్న టీమిండియా. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం. భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు. దేశ రాజధాని ఢిల్లీలో పలు అంతరిక్ష స్టార్టప్ కంపెనీల సీఈఓలతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారతదేశ అంతరిక్ష రంగంలో స్టార్టప్లు పోషిస్తున్న పాత్రను ఆయన అభినందించారు. అనంతరం స్పేస్ స్టార్టప్ ప్రతినిధులకు ప్రధాని మోదీ పలు కీలక సూచనలు చేశారు. నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం ప్రయోగాలకే పరిమితం చేయకుండా అన్వేషణలు సాగించాలని కోరారు. ముఖ్యంగా ప్రజల దైనందిన జీవితాలను మరింత సులభతరం చేసేందుకు ఈ స్పేస్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఆలోచించాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు. एक नए क्षेत्र में साहस दिखाया है. सबसे बड़ी बात है कि आपने सरकार की बात पे भरोसा किया. मेरा एक मत रहा कि जो भी हम निर्णय करें हम उसमें कंसिस्टेंट रहे, हम बार बार उसमें बदलाव न करें, ताकि कोई भी रिस्क लेना चाहता है तो उसको भरोसा रहे कि भाई ठीक है मेरी गलती के कारण कुछ गड़बड़ होगा तो ठीक है, लेकिन कोई मेरा हाथ नहीं छोड़ देगा. और ये विश्वास पैदा करने का हमारा प्रयास है. We're India's first space tech unicorn.
विद जुलाई 18 को हम भारत का पहला प्राइवेट रॉकेट सक्सेसफुली सैटेलाइट्स को इजेक्ट करके लॉन्च किया था एंड दिस इज जस्ट द बिगिनिंग जनरली वी से दैट जस्ट अ वार्म अप फॉर स्काईरूट अभी शुरुआत है एंड नेक्स्ट ईयर मिड तक हम एक लॉन्च पर मंथ हम कर रहे हैं एंड ऑल्सो लाइक थैंक्स टू यू सर फॉर ओपनिंग अप द सेक्टर 3 फैक्ट्री बन चुका है एक रॉकेट पर मंथ का कैपेसिटी है ऑलरेडी एंड दिस इज जस्ट द बिगिनिंग अभी फ्यूचर ड्रीम है कि एक लॉन्च पर वीक करना है और सेवरल लॉन्चेस पर डे एक ऐसा इंजन बनाया जो दुनिया का सबसे आधुनिक इंजनों में से आता है सर। इसको अभी हमने तैयार किया है, इसकी टेस्टिंग जारी है। उनका कॉन्फिडेंस है इन्वेस्टर्स का। स्काईरूट का जो लॉन्च हुआ है फर्स्ट, उसके बाद से बढ़ गया है। अच्छा वो रूट आपको काम आ रहा है? वो बहुत काम आ रहा है। दुनिया भारत के स्टार्टअप को खोजती होगी भाई कौन है इसमें, क्योंकि एक जब ब्रेक थ्रू होता है तो तुरंत लोगों का ध्यान जाता है। आई थिंक स्पेस इंडस्ट्री ओपन होने के बाद हमने एक बहुत अच्छी सी ट्रेंड देखी है। हमारे जितने सिटीजन यूएस और यूरोप में हैं, वे वापस आके हमारे साथ काम करना चाह रहे हैं। बहुत लोगों को हमें जोड़ना है और जैसा मेहता ने कहा कि भी अब विदेश से लोग गए हुए वापिस आ रहे हैं, मैं समझता हूं कि हमें ऐसा एक ऑरा खड़ा कर देना चाहिए कि इस फील्ड में दुनिया भर के लोगों को एक जिंदगी बनानी है तो हिंदुस्तान जाओ, भारत की कोई स्टार्टअप से जुड़ जाओ, भारत की कोई स्पेस एजेंसी से जुड़ जाओ। मैं पक्का मानता हूं जी, पूरा टैलेंट पूल जो है एक मैग्नेट की तरह आपके कारण हम खींच सकते हैं। పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించిన నూతన సెకండ్ త్వరలోనే ఆరంభం కానుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. కోల్కతాలోని గౌడెన్ రీచ్ ఫిష్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ప్రాంగణంలో సుమారు 3,500 కోట్ల విలువైన 5 కీలక ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రక్షణ మంత్రి గతంలో కర్మాగారాలు మూతపడడం, లాకౌట్ల వార్తల్లో నిలిచిన పశ్చిమ బెంగాల్ ఇప్పుడు సరికొత్త ప్రాజెక్టుల ప్రారంభంతో వేగంగా ముందుకు సాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే కాకుండా పారిశ్రామికంగా బెంగాల్ను మళ్లీ అగ్రస్థానంలో నిలుపుతాయని రాజ్నాథ్ సింగ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. आज बंगाल की धरती पर डिफेंस के 5 महत्वपूर्ण प्रोजेक्ट्स का भूमि पूजन और शिलान्यास हुआ है। इस अवसर पर सबसे पहले मैं आप सभी को अपनी तरफ से हार्दिक बधाई देता हूं। साथियों, आप जानते हैं कि बंगाल की हवा में एक नई खुशबू है। यह महक केवल बदलाव की नहीं है, बल्कि शुभेंदु अधिकारी के आने के बाद, इनके लीडरशिप में यहां गवर्नमेंट बनने के बाद मैं कह सकता हूं, यह केवल बदलाव की महक नहीं है, बल्कि यह महक है विकास की महक है। यह यदि बदलाव है तो इन्वेस्टमेंट का बदलाव है, और यदि यह बदलाव है तो नई अपॉर्चुनिटीज का बदलाव है। ये सारे प्रोजेक्ट्स, जिन 5 प्रोजेक्ट्स का हम लोगों ने आज शिलान्यास किया है, ये इस बात के प्रमाण है कि जब इंटेंशन क्लियर हो, नियत साफ हो, नीति सही हो और इन्वेस्टमेंट के प्रति कॉन्फिडेंस हो, भरोसा हो, तो विकास की गति को दुनिया की कोई ताकत रोक नहीं सकती है। और साथियों, आज का दिन इसलिए भी यह विशेष है क्योंकि जहां कभी उद्योगों के लगातार वेस्ट बंगाल में बंद होने की खबरें आती थी, वहां आज नए उद्योगों के विस्तार की खबरें बराबर आ रही हैं। यही बदलाव बंगाल और बदलते हुए भारत की तस्वीर है। और वेस्ट बंगाल के वेरी डायनामिक चीफ मिनिस्टर, डूअर चीफ मिनिस्टर शुभेंदु अधिकारी जी के आने के बाद बंगाल में सब शुभ शुभ ही हो रहा है। और इसके लिए भी शुभेंदु अधिकारी जी, मैं आपको अपनी तरफ से हार्दिक बधाई देता हूं। हेल्थ हो, एजुकेशन हो, एग्रीकल्चर हो, इंडस्ट्री हो, साथ ही यहां की लॉ एंड ऑर्डर सिचुएशन हो, महिलाएं, बच्चे, युवा और बुजुर्ग, यानी सभी वर्गों के लोग अब एक नए कॉन्फिडेंस के साथ वेस्ट बंगाल में अपने कदम आगे बढ़ा रहे हैं। और इस कॉन्फिडेंस की बुनियाद नेशनल सिक्योरिटी में निहित होती है। और इस नेशनल सिक्योरिटी को इंश्योर करने में मैं कह सकता हूं कि श्रीमान शुभेंदु सरकार ने अपनी बड़ी भूमिका निभाई है। महज 45 डेज के भीतर, 45 डेज कितने हो गए? 106 डेज में के भीतर
अपने कहे के अनुसार सुवेंदु जी की सरकार ने बॉर्डर सिक्योरिटी के लिए वो గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిర్వహించిన 3వ జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆస్ట్రోసాట్ తో పాటుగా ఇస్రో చేపట్టిన 10 కీలక సైన్స్ మిషన్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయని స్పష్టం చేశారు. ఆగస్టు 23వ తేదీ భారత మాతకు దేశ అంతరిక్ష రంగానికి అత్యంత చారిత్రాత్మకమైన రోజు అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. అంతరిక్ష సాంకేతిక కేవలం ప్రయోగాలకే పరిమితం కాకుండా విపత్తుల నివారణ, నావిగేషన్, టెలికమ్యూనికేషన్స్ వంటి దాదాపు 50కి పైగా కీలక రంగాల్లో సామాన్య ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ వెల్లడించారు. National Space Day 2026. You all know 23rd August 2023 was a historical day for Mother India, and we soft landed Chandrayaan 3 successfully near the south pole of moon, and we became the only country and first country successfully soft landed near south pole of moon. Honorable Prime Minister of India announced that day to be celebrated as the National Space Day, and today is the third National Space Day we are celebrating, and the theme is a very important theme: innovation, collaboration and aspiring for becoming global leadership in the space area. As you all know, India is innovating in multiple areas, and in the space sector really lot of good things have happened. Today, a country which started space program 64 years back, 50 plus areas we are serving the common man of the country in the area of earth observation, remote sensing, telecommunication, television broadcasting, teleeducation, disaster warning and mitigation, ensuring safety and security of every citizen of the country, navigation and monitoring train movement in the real time, potential fishery zone application, like that so many applications we are doing. And in the area of scientific discoveries, we are second to none. There are 10 scientific missions we have accomplished, and the important missions like Chandrayaan 1 finding water molecule on the moon, Chandrayaan 2 placing the best camera in the moon's orbit, and Chandrayaan 3 soft landing near south pole of moon, Mars orbiter mission accomplishing in the first attempt itself. And then of course very important missions like Astrosat. Lot of good things are done under the visionary leadership of Honorable Prime Minister of India Narendra Modi ji. Lot of programs are in the pipeline. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్పూర్ లో జన్జీ మరియు జన్ ఆల్పా యువతతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి నగదు చెల్లింపులు లేకుండా దాదాపు 1.25 లక్షల మంది యువత స్వచ్ఛందంగా తరలివచ్చి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించారని ఆయన తెలిపారు. యువతకు ఎంతో సమాచారంగా ఉపయోగకరంగా ఈ కార్యక్రమం సాగిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైఖరిపై ఫడ్నవీస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ మరోవైపు మహిళా సాధికారత గురించి మాట్లాడడం రాహుల్ గాంధీ యొక్క ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలకు చేతలకు పొంతన ఉండదు అని ఈ సందర్భంగా ఫడ్నవీస్ తీవ్రంగా ధ్వజమెత్తారు. आपने आज देखा होगा महाराष्ट्र की जो जेनजी, महाराष्ट्र के जो युवा आज इस मैदान पर थे. 25,000 लोग, कोई गाड़ियां नहीं लगाई गई, किसी को पैसा नहीं दिया गया, सारे के सारे लोग ऑर्गेनिकली यहाँ पर आए. कुल 1.25 लाख लोगों ने इस कार्यक्रम में सहभागिता दी और विशेष रूप से महाराष्ट्र की जो परंपरा है ढोल, इस ढोल को जो 585 ध्वजधारक है उनकी टीम्स ने सहभागिता लेकर एक नया वर्ल्ड रिकॉर्ड आज यहाँ पर तैयार किया है. और शिक्षा हो, कौशल्य हो, स्टार्टअप हो, स्पोर्ट्स हो, कला हो, हर चीज़ में एक बड़ी सहभागिता, हमारे जेनजी की दिशा क्या है ये दिखाने वाला ये कार्यक्रम था. जहाँ तक राहुल गांधी का सवाल है, स्टेज पर आकर तो उन्होंने महिला अधिकारिता की बात कही, लेकिन महिलाओं को अधिकारिता देने का सबसे क्रांतिकारी कदम महिला आरक्षण बिल है, जिसको राहुल गांधी विरोध कर रहे हैं, जिसके खिलाफ वोट कर रहे हैं.
महिलाओं को अधिकार देना नहीं चाहते। मैं ऐसा मानता हूँ, खाने के दांत अलग है, दिखाने के दांत अलग है। కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మనుస్మృతిలో మహిళల అంశంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తిరస్కరిస్తూ ఆమె ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీకి నిజంగానే మహిళల పట్ల ఆందోళన, గౌరవం ఉంటే పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా దుర్గామాత విశిష్టతను తెలిపే వందే మాతరం గేయాన్ని రాహుల్ గాంధీ బహిరంగంగా ఆలపించి తన నిబద్ధతను చాటుకోవాలని సవాల్ విసిరారు. దేశాభివృద్ధికి, సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలకు కాంగ్రెస్ నాయకత్వం సహకరించాలని స్మృతి ఇరానీ అన్నారు. పూణేలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే హిందూ భావాజలాన్ని, సంస్కృతిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. चूंकि कांग्रेस पार्टी के एक अहम नेता ने महिलाओं के नेतृत्व के समर्थन की बात की है, मैं उनसे कहना चाहती हूं विनम्रता पूर्वक, कृपया प्रधानमंत्री जी की इस मुहिम को कि देश की महिलाओं को संसद में नेतृत्व करने के लिए 33% आरक्षण का बिल त्वरित रूप से लागू हो, इस प्रयास में प्रधानमंत्री जी का सहयोग करें। मैं ये भी जानती हूं कि कल कांग्रेस के उस नेता के मंच पर हिंदू धर्म को लेकर बातें हुई। हमारी धार्मिक सोच में ही न सिर्फ हम ये कहते हैं कि यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता, लेकिन साथ ही हमारे धर्म में हम माँ भगवती, माँ लक्ष्मी, माँ सरस्वती की आराधना करते हैं। इसीलिए चूंकि उन्होंने धर्म का आह्वान किया है, मैं उस अहम नेता को एक और निवेदन करती हूँ। वंदे मातरम में भी जिन पंक्तियों को कांग्रेस मुख्यालय में रोका गया, उन पंक्तियों में माँ दुर्गा का उल्लेख है। जिस दुर्गा स्वरूपा को हम शक्ति के केंद्र की दृष्टि से उपासना करते हैं, उस दुर्गा मां का जय घोष, वंदे मातरम का पूरा मंचन, पूरा गायन कांग्रेस मुख्यालय में हो, ताकि महिलाओं के प्रति जो उन्होंने रुचि और रुझान दिखाया है, उसको वो कांग्रेस मुख्यालय और संसद में प्रधानमंत्री मोदी के 33% महिला आरक्षण बिल को त्वरित रूप से लागू करने के संकल्प के माध्यम से, जो उन्होंने कहा कल अपने कार्यक्रम में, कांग्रेस के नेता अपने शब्दों को आकार दे सकते हैं, नरेंद्र मोदी के इस संकल्प को अपना सहयोग दे सकते हैं। మదురై జిల్లా ముత్తన్కుళం గ్రామ ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచే దిశగా తమిళనాడు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముత్తన్కుళం గ్రామానికి నూతనంగా ఏర్పాటు చేసిన బస్సు సర్వీసును తమిళనాడు మంత్రి నిర్మల్ కుమార్ జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఉచిత సౌకర్యవంతమైన రవాణా వస్తువులను అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. నూతన బస్సు సర్వీస్ అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, వ్యాపారులు మరియు నిత్యం పట్టణాలకు ప్రయాణించే స్థానిక గ్రామస్తుల సుదీర్ఘకాల రవాణా సమస్యలకు పరిష్కారం లభించిందని, ఈ సేవలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. நம்ம கிராமத்துல திருப்பூர் உட்பட்ட கிராமம் தான். இந்த கிராமத்துல இது மாதிரி நிறைய கிராமங்கள் இருக்கு, நிறைய இடங்கள் இருக்கு. இது வரைக்கும் பஸ் வசதியே இல்லை. நான் கேள்விப்பட்டதுக்கு பஸ் வசதி இல்லாம 200-250 குடும்பத்துக்கு மேல வந்து இந்த கிராமத்தை வெளியே போயிட்டாங்க கடந்த காலங்களில். ஸோ இதெல்லாம் ஐடென்டிஃபை பண்ணி எங்கெங்கெல்லாம் அவங்களுக்கு அடிப்படை வசதி, முதல்ல பஸ் இருந்தா தானே ஸ்கூலுக்கு போகணும், ஹாஸ்பிட்டல் போகணும், ஏதாவது அவசரத்துக்கு போகணும். எதுமேல நீங்க இப்போ பகல்ல பாக்குறப்ப எப்படி இருக்கு, சாயந்தரம் 7 மணிக்கு மேல எந்த போக்குவரத்தும் இல்லாம எப்படி இவங்க வந்து ஒரு அவசரத்துக்கு போகணும், யாரை எதிர்பார்த்து போவாங்க, நடந்து போக முடியுமா, பிள்ளைங்க தனியாக நடந்து போக முடியுமா, குழந்தைங்க நடந்து போக முடியுமா, பள்ளிக்கூடம் பெரும்பாலானவங்க பிள்ளைகள்லாம் வந்து குழந்தைகள், பெண் குழந்தைகள்லாம் வந்து 8வது மேல நிறைய பேர் படிப்பை நிப்பாட்டிப்பாங்க. ஏன்னா அவங்க வேலை ஸ்கூல்லவே நம்பி அனுப்ப முடியல, தனியாக அனுப்ப முடியல, லேட் ஆகுது, வேற ஊர் ஸ்கூல் இருக்கு, கவர்மெண்ட் பஸ் தான் நம்பி அனுப்பலாம், வேற எப்படி பிரைவேட் டிரான்ஸ்போர்ட் எப்படி நம்பி அனுப்புறது. இந்த மாதிரி போக்குவரத்து வசதி இல்லாமல் பல பேர் வந்து நம்ம ஏற்கனவே போன 2 வாரத்துக்கு முன்னாடி இன்னொரு கிராமத்தில் நம்ம பஸ் வசதி ஏற்படுத்தணும்.
இந்த மாதிரி இதுல படிப்பே நிப்பாட்டிருக்காங்க. இங்க 250 ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఆటో కార్మికులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరంలో పర్యటిస్తున్న మంత్రి ఆటో కార్మికుల సమ్మెపై మీడియాతో మాట్లాడారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, ఆటో కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. కేబినెట్ లో ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం తెలిపారు. హైదరాబాద్ లో దశల వారీగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక 2012 తర్వాత ఆటో ఛార్జీలను పెంచలేదని, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, వాహనాల ధరలు, నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకుని ఆటో ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. నేను రవాణా శాఖ మంత్రిని. తెలంగాణలో ఆటో కార్మికులు సమ్మెకు పిలిపించారు. నేను ఎందుకంటే హైదరాబాద్లో లేను కాబట్టి నేను ఆ సంఘాలకు నేరుగా వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నట్టే భావించండి. నేను రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీ కార్మికులకు కూడా ఇష్యూ వస్తే నేను వాళ్ళకి చెప్పిన పరిష్కారం చేస్తా అని చెప్పినాం, పరిష్కారం చేసినాం. ఇవాళ ఆర్టీసీకి సంబంధించి గుర్తింపు ఎన్నికలు విలీన ప్రక్రియ అంతా కూడా వాళ్ళ మిగతా అంశాలన్నీ పరిష్కారం అవుతాయి. ఆటో కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళు న్యాయమైన కోరికలు కోరుతారు. 2012 నుంచి మీటర్ ఛార్జీలు పెంచలేదని తప్పకుండా దానికి ఒక కమిటీ వేసి ఆ ఆటో ఛార్జీలు పెంచడానికి సంబంధించినటువంటి కమిటీ నివేదికకు అనుగుణంగా మీ ప్రతినిధులు వెళ్లి వాళ్ళను కలిసి మీ యొక్క ఏవైతే అంశాలు ఉన్నాయో, డీజిల్ రేటు పెరిగినా, వాహనం రేటు పెరిగినా, అటువంటి అన్ని అంశాలను వివరించండి. లేబర్ శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళతో అందరితో కలిపి ఒక కమిటీ వేస్తాం. తొందరలోనే ఆ కమిటీ వేసి ఆ యొక్క 2012 తర్వాత పెరిగినటువంటి ఛార్జీలను పెంచుతాం, ఎంత అనేటువంటిది మనం సమిష్టిగా నిర్ణయం చేద్దామనే మాట మనం చేస్తాం. రెండవది సంక్షేమ బోర్డు అడుగుతా ఉన్నారు. లేబర్ సంక్షేమ బోర్డు కావాలంటే కార్మికుల పక్షాన సెస్ వసూలు కావాల్సి వస్తుంది. దానికి కూడా నేను అన్ని సంఘాలను కోరినా సంక్షేమ బోర్డు వేయడానికి కూడా కేబినెట్ అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించిన విధి విధానాలు చేసుకోవడమే కాబట్టి ఆ సంక్షేమ బోర్డు కూడా వేస్తామనేటువంటి మాట నేను ఈ సందర్భంగా కోరుతాను. ఇది కాక ఆటో కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని వాళ్ళ దగ్గర అంత ఆర్థికంగా ఉండదని హైదరాబాద్ లో 1,50,000 రూపాయలతోటి ఎలక్ట్రిసిటీ ఆటోలు కొనుక్కోవడానికి కానీ లేదా ఈవీ ఆటోలుగా రెట్రోఫిట్మెంట్ అంటే పెట్రోల్ డీజిల్ ఆటోలు లేకుండా ఉండడం కొరకు వాటిని ఈ విధంగా మారుస్తా ఉన్నాం. అది కాక స్క్రాప్ చేసుకుంటే కూడా కొత్త ఆటో కొనుక్కోవడానికి సహకారం చేస్తా ఉన్నాం. ఆ విధంగా హైదరాబాద్ లో ఎక్కడ కూడా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఆటోలు ఉండొద్దని, ఈవీకి కన్వర్ట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత ఉండదని 1,50,000 రూపాయలు ఇస్తున్నాం. కాబట్టి దయచేసి ఎక్కడైనా సరే ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడింది. మేము ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం ప్రకారంగా మీరు 12,000 రూపాయలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు కూడా ఏ విధంగా చేయగలుగుతాం. ఆర్థిక ఇబ్బంది ఉన్నది. మీ అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సరఫరాకు సంబంధించి కష్టపడేటువంటి వాళ్ళు. ఇక రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల పొత్తులపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సింగిల్ గానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రత్యర్థులు 3 కలిసి వచ్చినా లేక 300 మంది గుంపుగా వచ్చినా తమకు భయం లేదని, వైసీపీ ఒక్కటే బరిలో దిగుతుందన్నారు. ప్రత్యర్థి కూటమి ఎన్ని వాటాలు వేసుకుంటుందో, ఏ విధంగా సీట్లు పంచుకుంటుందో తమకు అవసరమని పేర్కొన్నారు. అనవసరమన్నారు. ఇక గ్రామ పంచాయతీ, వార్డు స్థాయి నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వరకు ప్రతి చోట వైసీపీ ఒంటరిగానే పోటీ చేయడం తమ విధానం అంటూ గుడివాడ అమర్నాథ్ తేల్చి చెప్పారు. మాకేంటంటే మా పార్టీ స్టాండు మా నాయకుడు చాలా క్లియర్గా చెప్పారు. గెలుపోవటంతో సంబంధం లేదు, పోటీ అనేటి యుద్ధం జరగాల్సిందే అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. అది అవతలోడు 3 కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, 300 మంది కలిసి వస్తారా అనేటువంటిది మాకు సంబంధం లేదు. ఎంత వాళ్ళు ఏంటంటే పంచుకుంటారో, ఎక్కడెక్కడ వాటాలు వేసుకుంటారో అనేటువంటిది మాకు సంబంధం లేదు. మేము సింగిల్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేస్తుంది. రాష్ట్రంలో ప్రతి పంచాయతీలో పోటీ చేస్తుంది, ప్రతి మున్సిపల్ కౌన్సిల్ సీట్ పోటీ చేస్తుంది, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ పోటీ చేస్తుంది, పంచాయతీలో ప్రతి వార్డు మెంబర్ పోటీ చేస్తుంది. అది మా కెపాసిటీ. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రకంగా తోకముడిచి మేము ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థకి గౌరవం ఇవ్వకుండా తోకముడిచి పారిపోయాడో అటువంటి వ్యక్తిత్వం మా నాయకుడిది కాదు. గెలుపో ఓటమో విజయమో వీరస్వర్గమో యుద్ధం జరగాల్సిందే, అది జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ.
రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు విడుదల చేయడం లేదని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఒక భారీ కుట్ర ప్రకారమే రైతులను ఎండబెడుతోందని ఆయన ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి రైతులకు సాగునీరు అందిస్తే నిరంతర విద్యుత్తో పాటుగా యూరియా, డిఏపి వంటి ఎరువులను సరఫరా చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా పంట పండిన తర్వాత ప్రభుత్వం చెప్పిన బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందనే భయంతోనే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ దారుణానికి ఒడిగట్టిందన్నారు. రైతుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని, ఈ ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికే నీటిని విడుదల చేయకుండా రైతాంగాన్ని దగా చేస్తున్నారని జగదీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది నన్ను ప్రశ్నిస్తున్నారు, మరి ఎందుకు ఇస్తలేదు ప్రభుత్వం, ఎందుకు చేశారు, రైతుల మీద ఎందుకు కోపం, నీళ్లు ఉంటే నీళ్ళు ఇవ్వంటారు కదా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇస్తలేరు. ఒక ప్రణాళిక ప్రకారమే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక కుట్రపూరితమైన నేరానికి పాల్పడుతుంది రైతాంగం పట్ల. ప్రాజెక్టులు నిండినా నీళ్ళు ఇవ్వద్దు, మనము నీళ్ళ గురించి వెళ్ళి మనం ఎవరం మాట్లాడొద్దు, మంత్రులు ఎవరం నీళ్ళ గురించి మాట్లాడొద్దు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా మనం మాట్లాడొద్దు, కేవలం అధికారులతోనే మాట్లాడించి తప్పించుకుందామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఎందుకు? నీళ్ళు ఇస్తే కరెంట్ అవసరం పెరుగుతుంది, మళ్ళీ కరెంట్ కొనాలి, అది కమిషనర్ రాని పంచాయతీ, కమిషనర్ రాని పని. దాంతోపాటు నీళ్ళు ఇస్తే వెంటనే ఎరువులు అడుగుతారు రైతులు. యూరియానే కాదు డిఏపి కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు ఇవాళ ఈ ప్రభుత్వం. ఎరువులు అడుగుతారు, ఎరువుల గురించి గొడవ మొదలు పెడతారు. ఎరువులు ఇస్తే పంటలు ఎక్కువ పండుతాయి, పంటలు పండితే కొనడానికి ఒక సమస్య, పంటలు పండితే కొనడానికి ఒక సమస్య, కొంటే బోనస్ ఇవ్వాలి. ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇన్ని చోట్ల ప్రజలతో ఎందుకు ఒకటే కాడ ఎగ్గొట్టేసేస్తే తిట్టుకొని పోతారు కదా, మనకి ఏమైతుంది, మన ప్రభుత్వం మననైతే ఇప్పుడు పీకేయలేరుగా మన ప్రభుత్వాన్ని. ఇది ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన ఆలోచన. ఒకవైపు రైతు బంధు ఎగ్గొడుతున్నారు, ఏడాదికి ఒక్కటి ఇచ్చుకుంటూ వస్తున్నారు, బోనస్ పెరిగిన మోసం చేసిండ్రు, ఎరువులు ఇవ్వకుండా ఆపే ప్రయత్నం చేసిండ్రు. చివరికి ఇవాళ వచ్చిన నీళ్లను ఎల్నినో పేరు మీద ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తూ అధికారులకు బాధ్యతలు ఇచ్చి అధికారుల మీద ఒత్తిడి పెట్టి ప్రతిరోజు పైనుంచి ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఇతర కార్యదర్శులు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ పెట్టి మొత్తం జిల్లా స్థాయి అధికారులను నిద్ర పట్టకుండా చేస్తున్నారు. వరి వేయనీయొద్దు, మీరు పంటలు పెట్టకుండా చూడండి. ఇంత ద్రోహం, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడ ఉండదు ప్రపంచ చరిత్రలో. ఆఫీసర్లు చచ్చిపోతున్నారు కింద. అవి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? తప్పు నివేదికలు పంపిస్తున్నారు వీళ్ళ ఒత్తిడికి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జిల్లాలో వరి పంట ఎక్కువ పెట్టినా రాష్ట్రంలో ప్రస్తుతం హిట్లర్ గడాపి తరహా నియంత పాలన సాగుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ కక్షపూరితంగా వ్యవహరిస్తూ మాజీ సర్పంచ్ లావణ్య ఇల్లు కూలగొట్టించారని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వరదు కళ్యాణి వైఎస్ఆర్సీపీకి అభిమానులుగా ఉండడం, తెలుగుదేశం పార్టీలో చేరాలని ఒత్తిడి చేసినా వినకపోవడమే ఈ దౌర్జన్యానికి కారణమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ఈ రెడ్ బుక్ పాలనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆమె రేపు జరగనున్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క ఘటనకు వడ్డీతో సహా చెల్లిస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈరోజు రావడం జరిగింది. లావణ్య గారి ఇంటిని తెలుగుదేశం పార్టీ నాయకులు కక్షపూరితంగా రాజకీయ కక్షతో కూల్చేయడం జరిగింది. ఆమె ఇల్లుతో పాటు మొత్తం 4 ఇల్లులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన ఈ ఇళ్ళన్నింటినీ కూడా రాజకీయ కక్షతో అలైన్మెంట్ మార్చి మరీ కూల్చేశారు బుల్డోజర్స్తో. నిజంగా ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. ఈ తణుకులో ఎలాంటి భయానక వాతావరణం ఉంది అనేది ఈ సంఘటనే మనకి ఉదాహరణ. నిజంగా లావణ్య గారితోని, ఆమె భర్త గారితోని, ఆ మిగతా ఇళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడితే అసలు నిజంగా మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదా తాలిబాన్లు పాలించిన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. అంత దారుణంగా ఒక నిరంకుశ పాలన, నియంత పాలన ఈరోజు సాగుతూ ఉంది. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే డౌట్ వచ్చే పరిస్థితి. హిట్లరు, గడాఫీ వాళ్ళు ఒక నియంతల్లా పాలించేవాళ్ళు కదా, అంతకంటే దారుణంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల పాలన మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు ఇంత కక్షపూరితంగా ఒక మాజీ సర్పంచ్ గారైన లావణ్య గారిని టార్గెట్ చేసి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? ఇంత కక్ష అవసరమా? ఇంత దౌర్జన్యమా? మనం ప్రజాస్వామ్యంలో లేమా? అసలు ఈ కుటుంబం, ఈ లావణ్య గారి కుటుంబం తీసుకుంటే
కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరడుగట్టిన మద్దతుదారులు, జగనన్నకు సైనికులు. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే తెలుగుదేశం పార్టీ కండువా వేసుకోపోవడం, వాళ్ళకి సపోర్ట్ చేయకపోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్స్గా ఉండడం. అది వీళ్ళు చేసిన తప్పు. అందుకు కక్షపూరితంగా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు ఇది కూటమి ప్రభుత్వమా, కూల్చివేతల ప్రభుత్వమా అర్థం కాదు. శ్రీలంకతో కొలంబో వేదికగా ప్రారంభమైన రెండవ టెస్ట్ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు నిలకడైన బ్యాటింగ్ ప్రదర్శనతో ముందుకు సాగుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు నిరాశపరిచిన అనంతరం వచ్చిన దేవదత్త పడిక్కల్, కెప్టెన్ శుభమన్ గిల్ అర్ధశతకాలతో ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. అంతకు ముందు ఓపెనర్ ఎస్ఎస్పీ జైస్వాల్ 45 పరుగులు చేసి అసిత ఫెర్నాండో బౌలింగ్ లో అవుట్ కాగా కేఎల్ రాహుల్ 18 పరుగులకే వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా సారాంశ్ జైన్ టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. 2 మ్యాచ్ల ఈ సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేయగలిగితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ 57.58%లో 4వ స్థానానికి ఎగబాకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పసిడి ప్రియులకు ఇటు పెట్టుబడిదారులకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తూ ఆభరణాల ధరలు మునుపెన్నడూ లేని రీతిలో ఆకాశాన్ని అంటున్నాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి కారణంగా పసిడి, వెండికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. ప్రధానంగా సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపే ప్రపంచ దేశాలు, కేంద్ర బ్యాంకులు, బడా ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండటంతో దేశీయంగానూ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రముఖ మార్కెట్ సమాచార వేదిక గుడ్ రిటర్న్స్ అందించిన తాజా వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు ఉదయం సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,63,090 వద్ద నమోదు కావడం గమనార్హం. ఇక వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర ఏకంగా 1,49,500కు చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా రికార్డుల వేటను కొనసాగిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర 2,70,000 మార్కును తాకింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాన్యుడికి ఉపయోగపడేలా అంతరిక్ష సాంకేతిక, స్పేస్ స్టార్టప్లకు ప్రధాని మోదీ దిశానిర్దేశం. పశ్చిమ బెంగాల్లో నవ వికాస శకం ప్రారంభమవుతుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆశాభావం. ఆగస్టు 23 భారతావనికి అత్యంత చారిత్రాత్మక దినం. జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఇస్రో చైర్మన్ వెల్లడి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డ మహారాష్ట్ర ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ది ద్వంద్వ నీతి అంటూ కూడా ధ్వజం. రాహుల్ గాంధీకి స్మృతి ఇరానీ కౌంటర్. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్. గ్రామ ప్రజలకు రవాణా కష్టాలకు చెక్. ముత్తన్కుళంలో కొత్త బస్సు సర్వీస్ ప్రారంభించిన మంత్రి నిర్మల్ కుమార్. ఆటో కార్మికుల సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి. వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తుంది. కూటమికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్. కాంగ్రెస్ ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు. ప్రాజెక్టులో నీళ్లున్నా రైతులకు ఇవ్వడం లేదని మండిపాటు.
రాష్ట్రంలో హిట్లర్ గడాఫీలను మించిన నియంత పాలన. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్ర ఆగ్రహం. పడిక్కల్, గిల్ హాఫ్ సెంచరీలు నిలకడగా ఆడుతున్న టీమిండియా. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.